హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనకి 14 పిన్ అనే రిలే అయితే ఉంది. మీకు ఎవరికైనా ప్రాజెక్ట్ వర్కులకి ఏమైనా ఉపయోగపడుతుందని వీడియో అయితే చేస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి మనకి డీసీ మీద వర్క్ అవుతుంది. ఇటువంటి మనకి ఏసీ మీద ఉంటాయి కూడా. డిఫరెంట్ టైప్ వోల్టేజెస్ కూడా ఉంటాయి. కాకపోతే ఇది వచ్చేసి డీసీ అంటే పాజిటివ్, నెగిటివ్. వోల్టేజ్ ఎంత వచ్చంటే మనకి 220 వోల్టేజ్ డీసీ అంటే 220, 230 దాకా కూడా సపోర్ట్ అవుతుంది. మనకి ఇక్కడ పైన హోల్ కానీ చూసుకున్నట్లయితే ఇది మాన్యువల్గా మనం ఆపరేట్ చేయొచ్చు. ఆ రిలేని మనం పుష్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఆ రిలే అనేది కాంటాక్ట్ అవుతూ ఉంటాయి. దానికోసం ఏంటంటే ఇక్కడ హోల్ ఇచ్చారు మొత్తం ఓపెన్ చేయకుండా. ఇది వచ్చేసి మనకి మెయిల్, ఫిమేల్ అయితే దాని మామూలుగా టెర్మినల్స్ కనెక్ట్ చేసేదానికైతే ఉంటుంది. మనకి ఇది ఊరినే బేసిక్ అయితే మీరు తెలుసుకోండి. మనకి ఇది వచ్చేసి పాజిటివ్, నెగిటివ్. అదేవిధంగా 3 నుంచి 6 వరకు కూడా ఈ నార్మల్ ఓపెన్లో ఉంటాయి. ఈ 4 కూడా ఎప్పుడు ఓపెన్లో ఉంటాయి. 7 నుంచి 10 వరకు కూడా ఎప్పుడు క్లోజ్లో ఉంటాయి. 11 నుంచి 14 వరకు కూడా మనకి ఎప్పుడు ఇన్పుట్ వోల్టేజ్, మనం ఇన్పుట్ వోల్టేజ్ ఎంతైతే ఇస్తామో అవుట్పుట్ అనేది ఈ రెండింటికైతే వెళ్తూ ఉంటాయి. అంటే మనం ఆ కాయిల్ సప్లై పోయినప్పుడు ఆపరేట్ అవుతూ ఉంటుంది రిలే. ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను. మనకి ఏ వోల్టేజ్ ఇస్తే ఆ వోల్టేజే వస్తుంది. సపోజ్ మనం 24 వోల్టేజ్ డీసీ ఇచ్చామనుకోండి, అది డీసీఏ మనకి దీనికి వస్తుంది. లేదా 240 వోల్టేజ్ ఏసీ ఇస్తే ఏసీఏ మనకి కనెక్ట్ అవుతుంది. ఏ వోల్టేజ్ అయినా ఎంచుకోవచ్చు, ఎంత రేటింగ్ అయినా ఎంచుకోవచ్చు. మీకైతే ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇది ఓపెన్ చేసి అయితే చూపించాను కదా. మనకి వెనకాల స్క్రూ డ్రైవర్తో మనకి పుష్ చేస్తే మాన్యువల్గా అన్నాను కదా, ఇక్కడ లైట్గా స్లోప్ లాగా ఉంటుంది వెనక పక్క. మనం పుష్ చేసినప్పుడు ఏంటంటే మనకి రిలే అనేది ఆపరేట్ అవుతుంది. ఇట్లా మాన్యువల్గా క్లోజ్ అవుతుంది. మనం చెక్ చేసుకునేదానికి. ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే మనకి ఈ పై టెర్మినల్స్ అన్నీ కూడా ఇన్పుట్ వోల్టేజ్ చూసారంటే మనకి డైరెక్ట్గా మనకి కింద స్టిప్కి అయితే మనకు కనెక్ట్ చేసి ఉన్నాయి అన్నీ కూడా. చూసారంటే ఇది కాయిల్ వచ్చేసి షార్టేజ్, ఇది దానివల్ల మార్చేసి తీసేయడం అయితే జరిగింది. ఇప్పుడు అన్నీ చూసారంటే పై టెర్మినల్స్ అన్నీ కూడా అంటే మిడిల్లో ఉండే టెర్మినల్స్ అన్నీ కూడా మనకి క్లోజ్లో ఉన్నాయి. చూసారంటే అన్నీ కూడా 4 కూడా మనకి క్లోజ్లో ఉన్నాయి. మనం ఎప్పుడైతే డీసీ సప్లై దీనికి ఇస్తామో అప్పుడు ఏం చేస్తామంటే ఇది ఆపరేట్ అవుతుంది. ఇట మళ్ళీ ఇది మ్యాగ్నెట్ ఉత్పత్తి అవడం వల్ల ఏంటంటే మనకి ఇట క్లోజ్ అయినప్పుడు మనకి ఈ నార్మల్ ఓపెన్లో ఉండేది క్లోజ్లోకి వచ్చేస్తాయి. అన్నీ కూడా 4 కూడా క్లోజ్లోకి వచ్చేసి మనకి మధ్యలో ఉన్న సప్లై అంతా ఆగిపోతుంది. అంటే ఈ ఎక్కువ కూడా రిలే సిస్టానికి సంబంధించింది ఇండస్ట్రియల్స్లో సబ్స్టేషన్లో ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. అంటే మనం పవర్ సప్లై పోయినప్పుడు, ఏసీ పవర్ పోయినప్పుడు డీసీ అలారమ్స్ రావడం కానీ, లేదా డీసీ సప్లై పోయినప్పుడు ఏసీ అలారమ్స్ రావడం కానీ కొన్ని ప్యానల్స్లో డిజైన్ చేస్తారు మనకి. అంటే ఇండస్ట్రియల్స్ అంటే చాలా హెవీగా ఉంటుంది కాబట్టి వాటిలో ఏంటంటే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఆటోమేటిక్గా స్వింగ్ ఛార్జ్ మోటార్స్ కానీ ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఆన్ అంటే ఇండికేషన్ అలారమ్స్ రావడం కానీ, ఆన్ అయినప్పుడు ఆఫ్ అయినప్పుడు అట్లాంటప్పుడు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఫీమేల్ కాంటాక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి చాలా రకాలు ఉంటాయి. ఇది ఒక మోడలు. మనకి ఇది వచ్చేసి మనకి 14 పిన్ కాబట్టి మనకు కూడా టెర్మినల్స్ అనేటివి 14 పిన్స్ ఉంటాయి. మనం ఆ నెంబర్స్ చూసుకొని ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సప్లైస్ అనేటివి మనకి K1, K2 అనేది డీసీ సప్లై. దీంట్లో మనకి ఈ పైన పిన్స్ ఉన్నాయి కదా, అవి లాకింగ్ చేసేది రిలే కదలకుండా ఉండేదానికోసం ఏంటంటే లాక్ చేసుకోవచ్చు. మనకి ఏ విధంగా కావాలనుకున్నట్లయితే ఆ విధంగా అయితే టెర్మినల్ కనెక్టింగ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం చెప్పాను కదా ఇందాక, మనకి డిఫరెంట్ టైప్ వోల్టేజ్ మీద వర్క్ అవుతుంది. కాయిల్కి ఇచ్చే వోల్టేజ్ మటుకు ఖచ్చితంగా 220 వోల్టేజ్ డీసీ ఇవ్వాలి. ఎందుకంటే ఆ కాయిల్ డిజైన్ చేసింది 220 వోల్టేజ్ డీసీ మీద వర్క్ అయ్యేదానికోసం. ఈ ఫిమేల్ కాంటాక్ట్ అనేది ఏంటంటే మనకి మెయిల్ కాంటాక్ట్. ఇది వచ్చేసి మనకి మెయిల్ కాంటాక్ట్ అనేది ప్రెస్ చేసేస్తాం. దానివల్ల ఏంటంటే వర్క్ అవుతూ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.